దేవుడు చూపించు మార్గములో నడవక స్వంత మార్గములో స్వనీతితో స్వంత జ్ఞానముతో ముందుకు వెళుతున్నారు. ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నారు. అయితే మనుష్యులకు అర్థము కావటములా ఈ లోక ప్రయాస అంత వ్యర్థం. ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయమున రాయబడింది. ప్రజలు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవటానికే ప్రయాసపడుచున్నారు. సహోదరి సహోదరుడా, దేవుడు లేకుండా నీవు నేను ఎంత ప్రయాసపడినా నీ జీవితంలో వర్ధిల్లలేవు. అందువల్లనే భక్తుడు సెలవిచ్చినాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో లేకపోతే, నీవు దేవుణ్ణి కలిగి జీవించలేకపోతే నీ ప్రయాస అంత వ్యర్థమే. ఎంతగానో నువ్వు ప్రయాసపడు. సహోదరి సహోదరుడా, ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీ స్వనీతితో భక్తి కట్టుకున్నా, నీ స్వంత జ్ఞానంతో ప్రయాసపడినా, వాటిని బట్టి నీవు అతిశయించేవాడివైతే నీ జీవితంలో నష్టపోతావు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంటుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. సహోదరి సహోదరుడా, నీ స్వంత జ్ఞానము వెర్రితనము, నీ స్వంత నీతి మురికి గొడ్డ. అయితే నీవు దేవుని జ్ఞానము పొందినంతగా